మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో రైతులు నిరసనకు దిగారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. రహదారిపై వాహనాలను నిలిపి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు నిలిపివేసిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్లో రైతుల ఆందోళనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, రైతులు ఏమంటున్నారు? వేణు, మెదక్ జిల్లాలో గత వారం రోజులుగా రైతులు రోడ్లెక్కే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలంటూ వివిధ గ్రామాల్లో కూడా రైతులు ఆందోళన చేసే పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు రామాయంపేట మండలంలోని ప్రగతి ధర్మారంలో రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ వాళ్ళు రామాయంపేట గజ్వేల్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. గత 20 రోజులుగా తాము ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తీసుకొని వచ్చాం, కానీ వాటిని కొనే పరిస్థితి లేదు. ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యం ఆరబోసాము, వర్షాలు పడుతున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఎవరు పట్టించుకున్న అధికారులే లేరు. ఇన్ని రోజులు ఎలక్షన్ల పేరుతో అంటూ కాలక్షేపం చేశారు. ఎలక్షన్లు అయిపోయి 4 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. వెంటనే తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తాము పండించిన పంట వెంటనే కొనాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితి రెగ్యులర్ గా కూడా వస్తుంది మెదక్ జిల్లా వ్యాప్తంగా. ఎందుకంటే ధాన్యం పండించిన పంటను సరైన విధంగా ప్రణాళిక లేకపోవడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు కావాల్సిన ఏర్పాటు చేయకపోవడం, ఒకవేళ రైతులు ధాన్యం కొనుగోలు దగ్గర కేంద్రాలకు వెళ్ళినా కూడా అక్కడ వెంటనే వాటిని కొనుగోలు చేసి వాటిని కాంట పెట్టే పరిస్థితి కూడా లేదు. కొన్ని ప్రాంతాల్లో లారీల లేకపోవడం వల్ల వాటిని ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ చెప్తే, మరికొన్ని ప్రాంతాల్లో అధికారులు తాముకు పూర్తి స్థాయిలో స్పందించకపోవడంతో అక్కడనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పంటను ఆరబోసి ఎదురు చూసాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి తరచుగా జరుగుతూ ఉంది. ఈ రోజు ప్రగతి ధర్మారంలో జరిగిన సంఘటనలో కూడా 20 రోజులుగా తమ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దాంతో వర్షాలు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాము, కొనే నాదురే లేదంటూ రైతులు రోడ్లెక్కే పరిస్థితి ఉంది. మొత్తానికి ప్రభుత్వం వెంటనే మేల్కొని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచడంతో పాటు వెంటనే తాము పండించిన పంటను కూడా కొనుగోలు చేయాలంటూ ఆ రైతులు డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. సునీత, రైట్ వేణు, థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిడికిలి బిగించారు. రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేసీఆర్ అన్నదాతల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జంగు సైరను ఊదారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం మాట మార్చిందని కేసీఆర్ నిప్పులు చెరిగారు.
ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచడం, మోసం చేయడమేనని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 90% రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని తెలిసి కూడా ప్రభుత్వం ఎట్లా ప్రకటిస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు. ఓట్లు డబ్బాలో పడంగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారన్నారు. ఇదే సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనే మాట ఎన్నికలకు ముందు చెప్పి ఉంటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు చేసేవారన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికీ ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారన్నారు కేసీఆర్. రైతు బంధు, రైతు భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని ఫైర్ అయ్యారు. రైతాంగ హక్కులను, హామీలను సాధించేందుకే బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనకుండా ప్రభుత్వం రైతుల గోస పుచ్చుకుంటుందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించే దిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు వడ్ల కల్లాల కాడికి బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లి రైతులకు అండగా నిలవాలన్నారు. రైతుల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేసీఆర్ తేల్చి చెప్పారు. షో బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిడికిలి బిగించారు. రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక జగిత్యాల నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు. థ్యాంక్ యూ సునీత. మొత్తంగా జగిత్యాల జిల్లాలో ప్రస్తుతం మనం ఇక్కడ నుంచే కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దాదాపు లారీల కొరత ఇతరత్ర కారణాలతో కూడా కొనుగోలులో జాప్యం జరిగింది. అయినప్పటికీ కూడా రైతన్నలు దాదాపు 70% మందికి పైగా ప్రైవేట్కే దళారులకే అమ్ముకునే పరిస్థితి ఇక్కడ కనిపించింది. అయితే ఈ క్రమంలో ఇప్పటికే అంటే 500 రూపాయల బోనస్ ప్రతి క్వింటాల్కి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో రైతులంతా కూడా అత్యంత ఆసక్తి కనబరిచారు. కానీ ఇవాళ పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఎందుకంటే నిన్న క్లియర్గా మాట్లాడుతూ కేవలం సన్న బియ్యానికి మాత్రమే 500 బోనస్ ప్రకటిస్తామనడంతో రైతులలో తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే ప్రతి క్వింటాల్ కొనుగోలు చేస్తామని ప్రతి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. కానీ ఇవాళ కేవలం సన్న బియ్యానికి సన్న వడ్లకు మాత్రం ఇస్తామని చెప్పడంతో రైతులు మాట మార్చిన కాంగ్రెస్ పైన రైతులను అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా దాదాపు జగిత్యాల జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దొడ్డు వడ్లు సాగు చేసే రైతులే అత్యధిక శాతం ఉన్నారు. ఇక కేసీఆర్ సర్కారు హయాంలో జగిత్యాల జిల్లా అంటేనే వరి ధాన్యంతో పాటు రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణకు రైస్ బౌల్ ఆఫ్ జగిత్యాలుగా మారిన పరిస్థితి. మరి ఈ క్రమంలో కేవలం సన్న బియ్యానికే సన్న వడ్లకే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పడంతో రైతులలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి పిలుపు మేరకు ఇవాళ 10:30 తర్వాత జగిత్యాల పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ వద్ద వినతి పత్రాలు సమర్పించి అక్కడనే భారీ ధర్నాకు పిలుపునిచ్చారు. ఇప్పటికే రైతులైతే సన్నద్దమయ్యారు. మరి ఒక్కసారి చాలా మంది రైతులు చలిగల్ ప్రాంత వాసులంతా కూడా మనతో పాటు ఉన్నారు. చలిగల్, హస్నాబాద్ వీళ్ళంతా కూడా ఇక్కడ చాలా మంది రైతులైతే ఉన్నారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కారు హామీ ఇచ్చింది 500 రూపాయల బోనస్ ప్రకటిస్తామని చెప్పింది. 500 రూపాయల బోనస్ ప్రతి క్వింటాల్కి ఇస్తామని కాంగ్రెస్ సర్కార్ చెప్పింది. ఇవాళ కేవలం సన్న బియ్యానికి అని చెప్తోంది. ఏమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు వడ్లకు బోనస్ ఇస్తామన్నారు. సన్నబడ్లకు దొడ్డర్లకు అనలే. ఎవరైనా అని గవర్నమెంట్కి అమ్మేది దొడ్డర్లు ఎక్కువ అమ్ముతారు కానీ సన్నబడ్లు కాదు. దయచేసి ఇట్లాంటి మాటలు మార్చొద్దు, రైతులను ఇలా ముంచొద్దు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీని మాత్రమే అడుగుతున్నాం, దాన్ని అమలు చేయమని అడుగుతున్నాం. సన్నబడ్లకు అనకుండా దొడ్డర్లకు సన్నబడ్లకు అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఈ పంట నుంచే అమలు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మొన్న ఎలక్షన్లు ముగిసినాయి, మొన్నటి దాకా ఇస్తా అన్నాడు. ఇప్పుడు మరి కేవలం సన్న బియ్యం కంటున్నారు. ఏమంటారు మీరు? కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అది ఓన్లీ ఎన్నికల హామీ కోసము వాళ్ళు గెలవడానికి ఎంచుకున్న పంతనే తప్పించి మరొక ఉద్దేశం వాళ్ళకి లేదు. రైతులకు ఏదో మేలు చేస్తామన్న ఉద్దేశం అసలే లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. అది ఎప్పుడు చూడు ఎలక్షన్ల టైంలోనే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలలో 500 బోనస్ అనేది ఒకటి. ఆ బోనస్ అనేది సన్నపడ్లక దొడ్డడ్లక అనియలే. రైతులు పండించే ధాన్యానికి దేనికైనా వడ్లకు ఖచ్చితంగా 500 ఇస్తామని అన్నారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి వాళ్ళు మాట మార్చుతుర్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే మాట మార్చే ధోరణి, ప్రజలను మోసం చేసే ధోరణి వాళ్ళది కాంగ్రెస్కు. వాళ్ళను గెలిపించి రైతులు అనేవాళ్ళు మోసపోయారు. ప్రస్తుతానికి ఏంటిదంటే ఏ ఎలక్షన్ లేదు, అన్నీ అయిపోయినాయి కదా, అందుకోసమే మళ్ళీ మాట మారుస్తున్నారు కాంగ్రెస్ అనేది. వాళ్ళకు ప్రతిసారి రైతులను మోసం చేసుడు తప్పించి వేరే ఆలోచన లేదు. రైతుకు ఏదో మేలు చేస్తామన్నారు, అలాంటిది లేదు. రైతు రుణమాఫీ అన్నారు, అది కూడా చేయలేరు, వాళ్ళతోటి కాదు, అది సాధ్యం కాని పని. వాళ్ళకి ఏంటిదంటే జస్ట్ ఎలక్షన్ వచ్చిందా ఒక మాట మాట్లాడాలి, రైతుల నుంచి ఓట్లు పడాలి. కాబట్టి ఇలాంటివి వాళ్ళు చేస్తుర్రు. మేము దీనిపైన ధర్నాలు అవి ఇవి వేయాలనుకుంటున్నాం. ఇక ప్రస్తుతానికి రైతులు ఒక ఆలోచనలు అదే ఉన్నారు, దాని తర్వాత ఉంటుంది. ఇక రైట్, పూర్తి స్థాయిలో అంటే ఒక జగిత్యాల నియోజకవర్గమే కాకుండా చొప్పదండి ప్రాంతంలోని మల్యాల కొడిమ్యాలు కావచ్చు, అలాగే అనేక ప్రాంతాల్లో కూడా సారంగపూర్, బీర్పూర్ ప్రాంతాల్లో అయితే పంటలే పూర్తి స్థాయిలో ఎండిపోయి పశువులకు మేతగా మారినటువంటి పరిస్థితి. ఇంకా చాలా మంది రైతులు మాట్లాడేందుకున్నారు. చెప్పండి, మరి 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు, ఇప్పుడు కేవలం సన్నవడ్లకి అంటున్నారు. ఏమంటారు? ఇంతకుముందు ఎలక్షన్ ముందు దొడ్డుబాట్లు సన్నబాట్లు అనలేదు, అన్నిటికీ బోనస్ క్వింటల్కి 500 చొప్పున ఇస్తామని అన్నారు. ఇప్పుడు మాట మారుస్తున్నారు. అట్లా కలవది. యథావిధిగా ఇంతకుముందు ఎలక్షన్ ముందు ఏ మాట ఉందో అదే మాట విధానంగా మాకు ఇవ్వగలని మేము కోరుతున్నాం. మరి వాళ్ళ ధర్నాకు పిలిపించిన కేసీఆర్ గారు, మరి మీ ధర్నాలో పాల్గొంటారా? మరి పాల్గొంటాం, తప్పకుండా పాల్గొంటాం. ఇదే చలిగల్లో లాస్ట్ ఎండాకాలంలో 45,000 క్వింటాలు లాస్ట్ టైం ఇక్కడ దొడ్డు వడ్లు జోగుడైంది. ఇప్పుడు చూస్తే
ప్రస్తుతానికి ఇవాళ వరకు ఓన్లీ 21,000 క్వింటాలు మాత్రమే ఇవాళ వరకు జోకుడైంది. అంటే రైతుకు ఈ గవర్నమెంట్ పైన వాస్తవానికి నమ్మకం లేకుండా ఉన్నప్పటికీ అయినా కానీ ఈ దొడ్లు వడ్డు వండించిన తర్వాత లాస్ట్ పంటకు ఎగబెట్టిరు. ఇప్పుడు పంటకు కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి రైతు పక్షాన మేము అందరం కోరుతున్నాం. రైట్ బాబు, మరి ఏం సంగతి 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నారు, మరి ఇప్పుడు సన్న వడ్లకు అంటుండే ఏమంటావు? దానికి మేము రైతులము వ్యతిరేకిస్తున్నాము. అయితే ముందు ఎలక్షన్ అప్పుడు ఈ ఆడ్లకు ఆ ఆడ్లకు అని మక్కలకు కూడా ఇస్తామని అన్నారు. ప్రతి పంటకు మక్కలకు, కందులకు, వరికి మొత్తం వరికి అన్నిటికి ఇస్తామని చెప్పారు. అదే సరైన పద్ధతి కాదు. రైతులను మోసపోచి మొదలు ఒక మాట మాట్లాడి ఏమన్నా అంటారు కదా, ఒడ్డెక్కినాక ఓ మాట, ఒడ్డు దిగకముందు ఎక్కకముందు ఓ మాట మాట్లాడినట్టు ఇది సరైన పద్ధతి కాదు. అన్నిటికీ ప్రతి వరి ధాన్యానికి సరైన 500 నువ్వు ఏదైతే అన్నావో అన్నదే అడుగుతాము, అన్నది మాత్రం ఏం అడుగుతలేము. అదే విధంగా 500 బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ ప్రతిదాన్ని కూడా మక్కల కూడా ఇప్పుడు సన్నపరికే ఇస్తున్నా అంటున్నావు, ఓకే, దానికి మేము నువ్వు ఏమంటున్నావు? సన్నపరి ఎక్కడ అమ్ముకుంటాడు? ఏ పద్ధతి ప్రకారం అమ్ముకుంటాడు? ఇప్పుడు 10 వేసంగిలా సన్నపరి పెట్టచ్చునా? అది పంట వస్తుందా? అది ఎంత అవగాహన అంటే ఈ రైతులు పిచ్చగుంట్లో అనుకుంటున్నా లేకపోతే ప్రభుత్వమా? ఎంతవరకు కరెక్ట్ ఇది సార్? అది గంత కూడా మనకు అవగాహన లేదా? రైతులు ఏ సంగిలా నూకైతుంది సన్న బియ్యం, అందుకోసమే రైతులు మొత్తం దొడ్డువారే వండిస్తారు. అంటే నువ్వు ఇయ్యానంటే అన్నట్టే కదా దానికి. ఇది మా పద్ధతి మార్చుకొని రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. రైట్, పూర్తిగా ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన విధంగా 500 రూపాయల బోనస్ కేవలము సన్నం వడ్లకే కాదు, ప్రతి దొడ్డు వడ్లు పండించే రైతులే మెజారిటీ శాతం ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు రైతులు మాట్లాడుతున్నట్టుగా కేవలము సన్న వడ్లే కాదు, అంటే ఈ కాలంలో సన్న వడ్లు పండిస్తే పూర్తి స్థాయిలో కూడా అవంతా నూకగా మారే ప్రమాదం ఉంది. తద్వారా రైతులను పూర్తి స్థాయిలో నష్టపోతారు, కొనుగోలు చేసేవారు ఉండరు. ఈ క్రమంలో ఖచ్చితంగా సన్న రకంతో పాటు దొడ్డు రకాలు అన్ని రకాలు కూడా 500 రూపాయల బోనస్ చెల్లించాలి. అలాగే ఇప్పటికే రైతు బంధు పడిన రైతులు చాలా మంది ఉన్నారు, వారందరికీ కూడా రైతు బంధు తక్షణమే విడుదల చేయాలి. రైతు బీమా కూడా మరణించిన రైతుకు రైతు బీమా కూడా చెల్లించాలని కోరుతున్నారు. ఇంకా కూడా అంటే మొత్తంగా పూర్తి స్థాయిలో ఇవాళ బీఆర్ఎస్ అధినేత ఇచ్చిన పిలుపు మేరకు ధర్నాలకైతే రైతన్నలు సిద్ధమయ్యారు. 10:30 తర్వాత పాత బస్టాండ్లోని తహసీల్ చౌరస్తా వద్ద భారీ ధర్నా కొనసాగబోతుంది. రైతన్నలు కూడా ఇప్పుడు కేసీఆర్ గారి పిలుపుతో ఏకమయ్యారు. 10:30 తర్వాత తామంతా ధర్నాకు సిద్ధమవుతాం, ఆర్డీఓ గారికి ప్రభుత్వానికి తెలిసే విధంగా తాము వినతి పత్రం సమర్పించి తమ నిరసన వ్యక్తం చేస్తాం. మునుముందు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. రైతన్నకు అన్యాయం చేస్తే సహించలేదని చెప్తున్నారు. ఎందుకంటే ఇది అత్యంత జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రధానమైనటువంటి వ్యవసాయ మార్కెట్, వేల లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం ఇక్కడ పండుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు మెజార్టీ రైతుల వరిధాన్యం కొనుగోలు అయితే సాగలేదు. అంతేపాటు ఆ లారీల కొరత, అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకోకపోవడము, మిల్లర్లు తేమ శాతం అంటూ ఇలా కటింగ్ పేరుతో కూడా రైతులకు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. దీంతో దాదాపు జగిత్యాల జిల్లాలో 70 నుంచి 80% రైతులంతా కూడా ఇప్పటికే దళారులకు, ప్రైవేటు వ్యక్తులకు విక్రయించినటువంటి పరిస్థితి. మరి ఏం చేస్తుంది ఈ కాంగ్రెస్ సర్కారు? ఏం చేయబోతుంది? మరి కొనుగోలు చేస్తారా? 500 బోనస్ సన్న రకంతో పాటు దొడ్డు వడ్లకు కూడా చెల్లిస్తారా లేదా అనేది అయితే ఇవాళ తేలాల్సి ఉంది. ఖచ్చితంగా రేవంత్ సర్కారు ఈ రకంగా ఎన్నికలు ముగియగానే ఇటువంటి కొత్త సమస్య సృష్టించడము, రైతులకు ఇబ్బంది కలిగించడం సమంజసం కాదనేటువంటి విషయాన్ని అయితే రైతులను చెప్పడం జరుగుతోంది. మొత్తంగా ఇవాళ ధర్నాను విజయవంతం చేసేందుకైతే యావత్తు రైతాంగం జగిత్యాల జిల్లాలో అయితే సిద్ధమయ్యారు. సునీత. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిన్నెల మండలంలో తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో ధాన్యం తడిసి ముద్దయింది. మైలారం, గొల్లపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నెన్నెల మండలంలో తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో ధాన్యం తడిసి ముద్దైంది. మైలారం, గొల్లపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, రైతులు ఏమంటున్నారు? ఉమేష్, గుడ్ మార్నింగ్ సునీత. మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలంలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. మైలారం, గొల్లపల్లి గ్రామంలో కూడా భారీ వర్షం కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా కూడా తడిచిపోయింది. అయితే ఏదైతే గత 20 రోజులుగా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని నిల్వ ఉంచారు, కొనుగోలు జిల్లా యంత్రాంగం ప్రారంభించకపోవడంతో 20 రోజులుగా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏదైతే తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చేతికొచ్చిన పంట నేలపాలవడంతో రైతులంతా ఏదైతే కన్నీటి పర్యటమయ్యారు. మొత్తంగా చూసుకున్నట్టయితే జిల్లాలో ఇప్పటి వరకు కూడా అధికారులు 1,75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు కేవలం 51,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్నే ఏదైతే రైతుల నుంచి అధికారులు కొనుగోలు చేశారు. ఇంకా కొనుగోలు కూడా భారీ ఎత్తున కూడా చేయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా కొనుగోలు కేంద్రాల్లో యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన ధాన్యం కొనుగోలు నత్తనడకన కొనసాగుతుండడం పట్ల కూడా రైతులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం కూడా మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలకు పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కూడా ధాన్యం తడిచిపోయింది. కనీసం అధికారులు ఎవరు కూడా ఏదైతే తడిచిన ధాన్యాన్ని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని ఎవరు కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో రోజుల తరబడి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారు కొనుగోళ్ల గురించి. ఏదైతే సాయంత్రం అయిందంటే చాలు తార్పాలిన్ కవర్లు కప్పి తమ ఏదైతే కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని కాపాడుకోవడం కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. మొత్తంగా కూడా జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికైనా కూడా ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అలాగే మరోవైపు అధికారులు కూడా ఏదైతే లారీలు కూడా సరిపడా ఒకవేళ కొనుగోలు పూర్తయిన కూడా కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకెళ్లడానికి లారీలు కూడా సరిపడా లేకపోవడం పట్ల కూడా రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే కొనుగోలు యుద్ధ ప్రాతిపదికన తీసుకెళ్లడానికి కూడా సరిపడా లారీలను కూడా పంపించాల్సింది కూడా రైతులందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. సునీత. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ. ఇరవై 200 ఎకరాల పంట పండించినాం. దగ్గర 15 రోజులు అవుతుంది వరి కోసి. అయినా ఇక్కడ ఐకేపీ సెంటర్ కానీ డిబిఎంఎస్ సెంటర్ కానీ ఒక సెంటర్ పెట్టలేదు. పక్క మా దగ్గర 2 కిలోమీటర్ దూరంలో మైరాంలో ఏర్పాటు చేశారు. అక్కడ కనీసం 50 ఎకరాలు విస్తీర్ణం కాలేదు, కానీ అక్కడ 2 సెంటర్లు ఏర్పాటు చేశారు. కనీసం ఇక్కడ 200 ఎకరాలు పండించిన పంట దగ్గర ఒక్క సెంటర్ ఏర్పాటు చేయలేదు. దీని మీద మా గ్రామం మీద అధికారులు పక్షపాతం చూపిస్తున్నారు. మేము 200 ఎకరాల పంట పండించినాం. దగ్గర 15 రోజులు అవుతుంది వరి కోసి. అయినా ఇక్కడ ఐకేపీ సెంటర్ కానీ డిబిఎంఎస్ సెంటర్ కానీ ఒక సెంటర్ పెట్టలేదు. పక్క మా దగ్గర 2 కిలోమీటర్ దూరంలో మైరాంలో ఏర్పాటు చేశారు. అక్కడ కనీసం 50 ఎకరాలు విస్తీర్ణం కాలేదు, కానీ అక్కడ 2 సెంటర్లు ఏర్పాటు చేశారు. కనీసం ఇక్కడ 200 ఎకరాలు పండించిన పంట దగ్గర ఒక్క సెంటర్ ఏర్పాటు చేయలేదు. దీని మీద మా గ్రామం మీద అధికారులు పక్షపాతం చూపిస్తున్నారు. మేము కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ మరలబడ్డ తెలంగాణలో ఇప్పుడు రైతాంగం తిరగబడింది. అన్నదాత ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కళ్ల ముందే తడిసిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. సర్కారు తీరుకు నిరసనగా తెలంగాణలో రైతులు రోడ్డెక్కుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులు ఆందోళన బాట పట్టారు.
ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రైతులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రైతాంగం తిరగబడింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్ల ముందే రోడ్డు పాలవుతుంటే పాలకులపై జంగు సైరన్ మోగించింది. అసలే సాగునీరు లేక, కరెంటు రాక యాసంగి సాగుకు యాతన పడ్డ రైతులు ఇప్పుడు పండించిన పంటను కూడా కొనే దిక్కు లేకపోవడంతో ఆందోళనల బాట పడుతున్నారు. సోయిలేని రేవంత్ సర్కారుపై పోరు దండారా మోగిస్తున్నారు. పొలాల్లో ఉండాల్సిన రైతన్నలు ఇప్పుడు రహదారులను దిగ్బంధం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై చూపుతున్న నిర్లక్ష్యంపై అన్నదాతలు ఆగ్రహిస్తున్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తిని తలపిస్తున్నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఒకవైపు రాష్ట్ర రైతాంగం కన్నీటి గోసపడుతుంటే రాజకీయ క్రీడలో మునిగి తేలుతున్నాడు. రైతుల కష్టం విలువ తెలిసిన నాయకుడైతే రాష్ట్రంలో ఈ పరిస్థితి తలెత్తే ఉండేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రైతుల పట్ల ప్రభుత్వం తమ ధోరణి మార్చుకోవాలని సూచించారు. ఇకనైనా ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోతే రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులు నిరసన దిగి దాదాపుగా 5 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి. అదే మొత్తం ధాన్యం రైతులు తెచ్చిన ధాన్యం ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల, ఆదేశించే నాతుడే లేకపోవడం వల్ల, పర్యవేక్షించే యంత్రాంగం అనేది పూర్తి స్థాయిలో ఇవాళ ఎక్కడికక్కడ నిర్లక్ష్యం చేయడం వల్ల వర్షానికి నానుతున్నాయి వడ్లు, మళ్ళీ ఎండకు ఎండుతూ ఉన్నాయి. ఆ పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. కామారెడ్డిలో నిన్న రైతులు మొత్తం రోడ్డుకెక్కినారు. చాలా దయనీయమైన పరిస్థితి. హమాలీల కొరత ఉంది, ధాన్యం బస్తాల కొరత ఉంది, ధాన్యం కొనుగోలు చేసే నాతుడు లేడు. 25 రోజులైంది. 25 రోజులై కూడా మరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినా కూడా ఇంతవరకు తూకం వేయకుండా మరి రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఎన్నికలు ముగిసినాయి కాబట్టి వెంటనే మరి కొనుగోళ్లను స్పీడప్ చేయాలి, కొనుగోళ్లను పర్యవేక్షించాలని చెప్పి కూడా మా డిమాండ్. రెండవది, తరుగు పేరుతో దాదాపుగా ఒక్కొక్క క్వింటాల్కు 3.5 కిలోలు ఇవాళ తీసేస్తూ ఉన్నారు. ఆ విషయంలో కూడా ప్రభుత్వం గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ తరుగు విషయంలో ఏమేమి మాట్లాడినారో అవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. మరి వారు ఆనాడు చెప్పిన మాటల్ని నేను ఉటంకిస్తూ ఉన్నాను, కొత్తదేం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు అన్యాయం చేయకుండా, తరుగు అనేది లేకుండా మరి ముందుకు రావాలి, వెంటనే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎక్కడికక్కడ ఒక దగ్గర కాదు, కామారెడ్డి జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండల కేంద్రంలో మరి రైతులు అక్కడ కూడా రోడ్డెక్కినారు. తడిసిన ధాన్యం ఎక్కడికక్కడ తడిసిపోయి ఆగమాగం అయిపోతే అక్కడ కూడా రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీ నగర్ దగ్గర ధాన్యం బస్తాలతోనే నిరసన కూడా తెలిపినారు. వరంగల్ వెళ్లే రోడ్డు మీద మరి వాహనాల రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈరోజు కోనరావుపేట మండలం మల్కపేటలో రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నేను కోట్ చేసింది కేవలం 4 జిల్లాలు: యాదాద్రి, భువనగిరి, నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా చోట్ల రైతులు గత 25-30 రోజులుగా ధాన్యం తెచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కొనుగోలు చేయకుండా, అధికార యంత్రాంగం పట్టించుకోకుండా, పర్యవేక్షించే నాదుడు లేకుండా దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు. మేడ్చల్ జిల్లాలో రైతుల ఆందోళనకు సంబంధించి సామర్పేట నుంచి మా ప్రతినిధి గణేష్ పూర్తి సమాచారం లైవ్ లో అందిస్తారు. గణేష్, రైతులు ఏమంటున్నారు? వాళ్ళ ఆందోళనకు సంబంధించి ఏం చెప్తున్నారు?
ఎన్నికలకు సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగిందో అది ఇప్పుడు తప్పుదారి పట్టడం జరిగింది. దేశానికి అన్నం పెట్టే రైతన్న పట్ల కూడా మరొకసారి ఆవేదన కనబడటం జరుగుతుంది. అప్పుడు ఎన్నికల హామీలో భాగంగా రైతులందరికీ ఎవరైతే వడ్లు పండిస్తారో వారందరికీ కూడా 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే వడ్లు ఏదైతే దొడ్డు వడ్లు కాదు, వడ్లు ఏదైనా సరే వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందే. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సంబంధించి చూసుకున్నట్టయితే సన్న వడ్లు పండించే వారికి మాత్రమే 500 రూపాయల పంటకు బోనస్ ఇవ్వాలి. రైతన్నలు కూడా పండించిన పంటకు బోనస్ ఇవ్వాల్సింది పోయి అది దొడ్డు వడ్ల సన్న వడ్ల అనే దానిపైన లేదు. రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం లేదనేటు ఉద్దేశం రైతులకు చెప్పిన నేపథ్యంలో నేడు షామీర్పేట అదే 3 చుట్లపల్లికి సంబంధించి షామీర్పేట మండలానికి సంబంధించిన రైతులు మార్కెట్ డిసిఎంఎస్ కార్యాలయం వద్ద ఉండడం జరిగింది. రైతులు పండించిన పంటకు సంబంధించి మనం విజువల్స్ లో వీటన్నిటి కూడా చూసుకోవచ్చు. వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. వారికి మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి డిసిఎంఎస్ కార్యాలయంలో కూడా వీరందరూ కూడా దీనికి సంబంధించి వీరంతా ఉండడం జరిగింది. ప్రస్తుతం అంటే ఏదైతే ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇస్తా అనడం, ఇప్పుడు చూసుకున్నట్టు సన్నం బడ్లకి ఇస్తా అనడం పట్ల కూడా విషయం చేస్తున్నారు. అలాగే కొద్దిసేపట్లో మాజీ మంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం సేపట్లో మాజీ మంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం డిసిఎంఎస్ చైర్మన్ డిసిఎంఎస్ మధుకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది అసలు మొన్న ఎలక్షన్ లో చూసుకున్నట్టయితే వడ్లు అన్నారు, ఇప్పుడేమో దొడ్డు వడ్లు సన్న వడ్లు అనేది పేచి కనబడుతుంది. రైతులు కావచ్చు, మీరు ఏమనుకుంటున్నారు? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రైతుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం. దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. రైతు లేకపోతే మరి రాజ్యం లేదనే విధంగా కేసీఆర్ రాజ్యాన్ని తెస్తే మరి ఇలా ముఖ్యమంత్రి గారు ఈ రైతే వద్దు, ఈ రాజ్యం వద్దే అనే విధంగా మాట్లాడుతున్నాడు. డబ్బల ఓట్లు పడేదాకా లొడలోడ మాట్లాడిన ముఖ్యమంత్రి డబ్బల ఓట్లు పడ్డాక మరి సన్నవడ్లకే ఇస్తామని పేచీ పెట్టడం అనేది, నువ్వేందబ్బా సన్నవడ్లకి ఇప్పించేది? మార్కెట్లోనే 500 నీకంటే 1000 రూపాయలు ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ సన్నవడ్లకు నువ్వేంది ఇచ్చేది? అంటే రైతాంగాన్ని అస్థిరపరచడమే ఇవాళ ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నాడు. నల్ల చట్టాలు ఏదైతే బీజేపీ తేవాలన్నదో దానికి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. ఇలా కాంగ్రెస్ వచ్చిందంటే కరువు వచ్చింది, ఇలా కాంగ్రెస్ వచ్చిందంటే మోటార్లు కాలిపోతున్నాయి, ఇలా కాంగ్రెస్ వచ్చిందనంటే స్టార్టర్లు పేలిపోతున్నాయి. ఇలా ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అయ్యో అన్నమా రామచంద్ర అని చెప్పి ఇలా రైతు గోస చూస్తుంటే చాలా బాధాకరమైన పరిస్థితి వస్తుంది. గత 40-50 సంవత్సరాలు ఏదైతే తెలంగాణ ఉందో గా పరిస్థితి ఇవాళ రైతులను గోసపెట్టే పరిస్థితికి తీసుకుపోయింది ఈ ముఖ్యమంత్రి. ఆ ఘనత మాత్రం ఈ ముఖ్యమంత్రికే దక్కుతుంది. ఇవాళ రాత్రి మా గౌరవ కేసీఆర్ గారు ఒక్కటే ఒక పిలిపిస్తే మరి రైతులకు అండగా ఉంటామని మా నాయకులు గాని రైతులు గాని ఇంత గొప్పగా వచ్చిరనంటే ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీ గాని మా నాయకుడు గాని రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి కనబడుతుంది. కానీ నువ్వు చెప్పిన హామీలను నెరవేర్చక, నువ్వు చెప్పినటువంటి హామీలను బోగస్ మాటలను నెరవేర్చక రైతుల పట్ల చేస్తున్నటువంటి ఈ నిరంకుశమైనటువంటి ప్రభుత్వాన్ని నిజంగా ఎవరో అవసరం లేదు. ఈ రైతులే గద్దె దించుతారు అతి తొందరలో. ఎందుకనంటే ఇలాంటి పాలనలు హిట్లర్ అసొంటి వాడే మరి ఆయన పరిస్థితి ఏమైందనేది చరిత్ర చెప్తుంది. కాబట్టి రైతులను మరి కాదన్నోడు కాలగర్భంలో కలిసిపోవడు తప్ప ఇంకోటి ఏమి లేదు. మరి ఇవాళ నిజంగానే ఈ మేడ్చల్ ప్రాంతంలో మరి చాలా గొప్పగా చేసినాం మేము లాస్ట్ సీజన్ లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ 30,000 మెట్రిక్ టన్లకు 300 తిప్పలు పడుతుంది వీటిని తీసుకోనికి. మరి జిల్లాల పరిస్థితి చూస్తే మరి చాలా ఘోరమైన పరిస్థితి వస్తుంది. కలెక్టర్ ఆఫీసుల కాడికి పోయి మరి పోలీసు వాళ్ళ కాలు మొక్కే పరిస్థితి వచ్చిందంటే ఇలా తెలంగాణలో నిజంగా దొరలపాలన అంటే గిది దొరలపాలన అనే విధంగా పోతుంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మీరు రైతుల పక్షాన ఉండండి, మీ మంత్రులు ఉండండి తప్ప ఏదో అవతల పార్టీని మాట్లాడతాము ఇక అది పోయింది ఇది పోయిందని చెప్పి బురద జల్లే కార్యక్రమం వద్దు. కేసీఆర్ గారి మీద మీరు మాట మాట్లాడితే సూర్యుని పైన ఉమ్మేసినట్టే అవుతుంది, తిరిగి మీ మీద పడుతుంది తప్ప ఇంకోటి కాదనే ఉద్దేశం మాత్రం రైతుల పక్షాన ఇలా మేము గట్టిగా చెప్తున్నాం. అలాగే మీరు చెప్పండి, ఎన్నో ప్రభుత్వాలను చూసారు, మొన్న గత ప్రభుత్వాన్ని చూసారు, 6 నెలలు కూడా కాలేదు. ఇప్పుడు ఒక ఎలక్షన్ లో ఒక మాట మాట్లాడారు, వడ్లు వేస్తే 500 ఇస్తామన్నారు. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది మీకు చెప్పండి. హలో, 500 ఇస్తామని చెప్పారు వడ్లకు. ఆ వడ్లు 500 లేదు, కొంటోడే సక్కలేరు. ఈడ ఇది ఉంటే అది లేదు, అది ఉంటే ఇది లేదు. కరెంట్ ఎప్పుడు కాలిపోతూనే ఉంది, చాటాలు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి మా రైతులకు మంచిగా చేయాలి. ఎకరాకు క్వింటల్కు 500 ఇస్తామన్నారు. సరే 500 ఇవ్వకుంటే 200 300 అని ఎక్కువ చేయాలి.
అదే ధర కొంటామంటారు, అది కూడా సరిగా లేదు. ఎట్లా ఈ ప్రభుత్వం ఏంది కరెక్ట్గా చేస్తే దయ ఉండాలి, మా రైతుల మీద ఉండాలని మనం చేస్తున్నాం. అలాగే మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెప్పండి, మీరు ఈ మొన్నటి నుంచి చూస్తున్నట్టయితే ఒక పక్క రైతులకు కావచ్చు కరెంటు సమస్య, నీళ్ల సమస్య, ఇప్పుడు వడ్లు ఎలక్షన్ అప్పుడు వడ్లు అనేవి సన్నమియ్యారు, ఏది దుడ్డు వడ్లు అని ఉండదు, వడ్లు అన్నారు, కానీ ఇప్పుడు సన్న వడ్లు అంటున్నారు. ఏమనుకుంటున్నారు మేడ్చల్లో? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతు అయితేనేమో తెలుస్తుంది, యాసంగి పంట సన్న వడ్లు ఏ రైతు కూడా పండించాడు. పండించే తెలంగాణలో వడ్లు యాసంగిలో దొడ్డొడ్లే పండిస్తాడు. కాబట్టి మరి 90 మంది గ్రామంలో దొడ్డొడ్లు పండిస్తే ఏ ఒక్కలో ఇద్దరో సన్నొడ్లు పండిస్తాడు. మరి ఓడెక్కేదాకా ఒక మాట, ఓడెక్కినాక ఒక మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. దొడ్లొడ్లకు సన్నొడ్లకు అందరికి కూడా బోనస్ 500 ఇవ్వాల్సిందే. మరి ఇదే విధంగా అన్ని పథకాలు ఆయన చూసినట్టుంటే ఫస్ట్ హామీ ఇచ్చేటప్పుడు ఫ్రీ బస్ అంటాడు, తర్వాత ఫ్రీ బస్ కాడికి వస్తే మహిళలకే అంటాడు, కరెంటు ఉచితం అంటాడు, మళ్ళీ 200 యూనిట్లే ఉచితం అంటాడు. ఇప్పటిదాకా ఓట్ల దాకా ఇప్పుడు కరెంటు అడ్డమో దొడ్డమో ఇచ్చిండు. కానీ ఈ రోజు నుంచి కరెంటు పోవడం రాత్రి నుంచే స్టార్ట్ అయింది. ఓట్లు పడ్డాయి కదా డబ్బల, ఆయన కరెంటు పోవడం స్టార్ట్ అయింది. కానీ మొన్న తీర్పు మాత్రం తెలంగాణ ప్రజలు రైతాంగం మొత్తం కూడా కేసీఆర్ గారికి పట్టం కట్టిరు. ఖచ్చితంగా ఈ వారం 10 రోజులలో భవిష్యత్తు తేలిపోతుంది. ముఖ్యమంత్రి గారు మరి రైతులను మోసం చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఆయనకు తెలుస్తుంది. రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తాం. చెప్పండి, మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ అన్నారు, బస్సులో మహిళలు కొట్టుకుంటున్నారు. ఆ తర్వాత గృహజ్యోతి అన్నారు, దానికి సంబంధించి 2500 రూపాయలు ఇస్తా అన్నారు, అది ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు వడ్లకు సంబంధించి మహిళలు చాలా మట్టుకు కూడా మగవారితో సమానంగా మహిళలు కూడా పొలంలో పనిచేస్తుంటారు. ఇప్పుడు ఆ శ్రమ అంతా పోతుంది, 500 కూడా గతిలేని పరిస్థితి అయిపోయింది. ఏమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మాజీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మేము ఇక్కడ పిలుపు మేరకు మేము ఇక్కడ అందరం రైతుల పక్షాన హాజరు కావడం జరిగింది. మన రేవంత్ రెడ్డి గారు మన కష్టాలు కానీ మన రైతుల కష్టాలు కానీ ఏవి పట్టడం లేదు ఆయనకు. ఏదైతే ఎలక్షన్ ముందు దొంగ హామీలు కానీ లేడీస్కు బస్ ఫ్రీ అన్నారు, బస్ అసలు ఫ్రీ అన్నారు, కానీ లేడీసా జెంట్సా అని అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఎలక్షన్ అయినాక లేడీస్కే బస్ ఫ్రీ అనేది ఒకటి పెట్టిండు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అసలు ఈ యాసంగిలో పండించడమే గొప్ప రైతులు, ఆ గొప్ప పండించిన దొడ్డోడ్లకు కూడా మేము అసలే మేము ఇయ్యము, సన్నవిటికే ఇస్తామంటే మరి దొడ్డోడ్లు పండించిన రైతులు ఏం కావాలి? మరి లేడీస్ కూడా మేము కూడా కష్టపడి పొలాలలో పనిచేస్తుంటాము, ఏదో మేము ఆశిస్తాము, ఏదో మేము పంట పండిస్తే మేము ఏదో ఒక పిల్ల పెళ్లి చేసుకుంటాం, కొడుకు పెళ్లి చేసుకుంటామని పంట పండించి మేము మద్దతు ధరకు అమ్ముకొని మేము ఇంట్లో ఏదో ఒక శుభకార్యం చేసుకోవాలని లేడీస్ అందరం కూడా మహిళలు ఎప్పుడు కూడా అనుకునే పరిస్థితి మాది. కాబట్టి మా ఆశల మీద రేవంత్ రెడ్డి గారు నీళ్లు చల్లుతున్నారని మేము అనుకుంటున్నాము. ఏదైతే మా కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో అసలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకుపోతూ అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ మమ్మల్ని రైతులను మాత్రం ఎక్కడ ఏ గోస పెట్టకుండా మమ్మల్ని చూసుకున్నందుకు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మాత్రము రైతులనే కాదు యావత్ తెలంగాణ ప్రజలను అనేక కష్టాలకు గురి చేస్తుంది. కాబట్టి రాబోయే రోజులలో ఈ ప్రభుత్వం కూలిపోయి మళ్ళీ నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. జై తెలంగాణ. రైతులందరూ కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది, యాసంగిలో పంట పండించడమే రైతులకు గొప్ప అనేది. అట్లాంటిది కేసీఆర్ రేవంత్ వరకు కాళేశ్వరం నీళ్లు కావచ్చు, కరెంటు వల్ల కూడా ఇదంతా కూడా సాధ్యం కావడం జరిగింది. కానీ గతంలో చూస్తున్నట్టుగా డిసెంబర్లో ఎన్నికలు 4 నెలలు మాత్రమే జరిగాయి. కానీ ఈలోపు అటు కరెంటు సమస్యలు కావచ్చు, నీటి సమస్యలు కావచ్చు, ఎన్నో సమస్యలు వచ్చాయి. ఇప్పుడు వడ్లకు సంబంధించి కూడా 500 బోనస్ అన్నారు, కానీ సన్నం వడ్ల దొడ్డు వడ్ల అనేది ఎప్పుడు కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం మాట మార్చి అసలు హామీని నెరవేర్చకపోవడంతో పాటుగా అది సన్నం వడ్లు పండిస్తేనే 500 ఇస్తామని చెప్పడం పట్ల కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. రైతులందరి పక్షాన పోరాడడానికి కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి రైతులతో పాటుగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా సిద్ధం కావడం జరిగింది. మేడ్చల్ ప్రాంతంలో ఈ షామీర్పేట కావచ్చు, అలాగే ముడిచింతలపల్లి ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉంటారు. వారందరికీ మద్దతుగా కూడా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా నిరసన కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. ఓటు యూసుంటాం. రైట్ గణేష్, థ్యాంక్ యూ.